Hello everyone, welcome to Software Samsaaram Python series. లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ ఐ విల్ ట్రై టు ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ నౌ ఆన్. ఒకవేళ మీరు పైథాన్కి కొత్త అయ్యుండి మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే ఐ సజెస్ట్ యూ టు వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ బికాస్ బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కంపైల్డ్ వర్సెస్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, పైథాన్ ఇన్స్టలేషన్, ఆపరేటర్స్, ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని వాటిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. So it will be helpful if you are a beginner. And coming to our today's topic, ఇవాళ మనం చూడబోయే టాపిక్ వచ్చి వేరియబుల్స్. వెరీ ఈజీ yet very crucial topic, not only to Python but for any programming language. సింటాక్స్ అనేది ప్రోగ్రామింగ్కి గ్రామర్ లాంటిది. అలాగే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనేవి ప్రోగ్రామింగ్కి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. అంటే మనం ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి అంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. డేటా టైప్స్ అనేది చాలా హ్యూజ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దాని గురించి మనం సబ్సిక్వెంట్ వీడియోస్లో చూద్దాం. ఈ వీడియోలో లెట్స్ అండర్స్టాండ్ వేరియబుల్స్. మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు స్టార్ట్ విత్ ద క్వశ్చన్ వాట్. అంటే మనం ఏదైనా కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకునే ముందు వాట్ అనే క్వశ్చన్తో స్టార్ట్ చేసుకుంటే మనకి ఏం నేర్చుకోబోతున్నాం, ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో లెట్స్ సీ వాట్ ఆర్ వేరియబుల్స్ టుడే. నార్మల్గా అయితే వేరియబుల్స్ అనేవి డేటాను స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పి ఎక్స్ ఈక్వల్ టు 1 అని టైప్ చేసి ఎక్స్ అనేది వేరియబుల్ అండ్ ఆ ఎక్స్ అనే వేరియబుల్ 1 అనే డేటాను స్టోర్ చేసుకుంటుంది అని అంటే సరిపోతుంది. దట్స్ వాట్ వేరియబుల్స్ యాక్చువల్లీ ఆర్. బట్ వేరియబుల్ అంటే యాక్చువల్గా ఏంటి అండ్ అది ఎలా వర్క్ అవుతుంది, వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఇలాంటివి తెలుసుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఇన్ అ బెటర్ వే. వేరియబుల్స్కి అంత టైం స్పెండ్ చేయడం అవసరమా అని కొందరు అనుకోవచ్చు. బట్ ఇన్ సమ్ అప్కమింగ్ టాపిక్స్ లైక్ మ్యూటబుల్ వర్సెస్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, డీప్ కాపీ వర్సెస్ షాలో కాపీ, ఈజ్ వర్సెస్ ఈక్వల్ టు ఆపరేటర్, ఇలాంటి టాపిక్స్ ఈజీగా అర్థం అవ్వాలంటే వేరియబుల్స్ వర్కింగ్ గురించి ప్రాపర్గా తెలిసి ఉండాలి. సో ఐ థింక్ వేరియబుల్స్కి ఈ మాత్రం ఎలివేషన్ సరిపోతుంది అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ టాపిక్. డెఫినేషన్ ప్రకారం అయితే వేరియబుల్స్ ఆర్ ద ఎంటిటీస్ దట్ ఆర్ యూస్ఫుల్ టు స్టోర్ ద డేటా విచ్ ఈస్ రిక్వైర్డ్ టు అచీవ్ ద రిక్వైర్డ్ టాస్క్. సో డెఫినేషన్ ప్రకారం అయితే ఇలా చెప్పుకోవచ్చు వేరియబుల్స్ అంటే ఏంటి అని. సో ఇన్ కేస్ ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ యూ ద డెఫినేషన్ యూ కెన్ టెల్ దిస్, బట్ వీఆర్ నాట్ హియర్ టు జస్ట్ లెర్న్ ద డెఫినేషన్స్, వీఆర్ హియర్ టు లెర్న్ ద కాన్సెప్ట్. సో నార్మల్ టర్మ్స్లో అయితే మనం ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా మనకి కొంత డేటా అవసరం ఉంటుంది. ఆ డేటా మనం మాన్యువల్గా హార్డ్ కోడ్ చేయవచ్చు, యూజర్ నుండి ఇన్పుట్గా తీసుకోవచ్చు, లేదా ఒక డేటాబేస్ నుంచి క్వెరీ చేయవచ్చు, లేదంటే ఫైల్ నుండి రీడ్ చేయొచ్చు. సో సోర్స్ ఏదైనా కూడా ఆ డేటాని మనం యూజ్ చేసుకోవాలంటే దాన్ని ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేసే ప్లేస్నే మనం మెమరీ లొకేషన్ అంటాం. సో మెమరీ లొకేషన్లో డేటా స్టోర్ చేయడానికి మనకి హెల్ప్ చేసే ఎంటిటీస్నే మనం వేరియబుల్స్ అంటాం. బికాస్ నేను ఒక వాల్యూని మెమరీలో స్టోర్ చేస్తున్నాను అంటే మళ్ళీ దాన్ని నేను రిట్రీవ్ చేయడానికి అది ఎక్కడ స్టోర్ అయిందో నాకు తెలియాలి. సో ఈ వేరియబుల్ అనేది ఆ మెమరీ లొకేషన్ని గుర్తుపెట్టుకొని మనకి అవసరమైనప్పుడు ఆ డేటాని మనకు రిట్రీవ్ చేసి ఇస్తుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది, వై ఆర్ వి కాలింగ్ ఇట్ యాజ్ వేరియబుల్? బికాస్ వేరియబుల్స్ అంటే వేరియబుల్ మీన్స్ సంథింగ్ దట్ కెన్ బి వేరీడ్, మీన్స్ సంథింగ్ హూజ్ వాల్యూ కెన్ బి చేంజ్డ్. దేని వాల్యూ అయితే చేంజ్ అవుతుందో దాన్ని వేరియబుల్ అంటాం. సో ఇక్కడ మనం వేరియబుల్ అని ఎందుకు అంటున్నామంటే ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని నేను ఇంకో వాల్యూతో రీప్లేస్ చేయవచ్చు. రీప్లేస్ చేసినప్పుడు ఈ వేరియబుల్ ఓల్డ్ మెమరీ లొకేషన్ని కాకుండా కొత్త మెమరీ లొకేషన్కి పాయింట్ చేస్తుంది. సో ఇక్కడ వాల్యూ వేరీ అవుతుంది కాబట్టి దాన్ని వేరియబుల్ అంటున్నాం. దీన్ని బట్టి మనకు ఒక పాయింట్ అర్థం అవ్వాలి.
ఏంటంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం వేరియబుల్ హోల్డ్స్ ద రెఫరెన్స్ టు ఓన్లీ వన్ వాల్యూ. అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక వేరియబుల్ ఒక రెఫరెన్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఆ వాల్యూ నంబర్ అయి ఉండొచ్చు, వర్డ్ అవ్వచ్చు, లిస్ట్ అవ్వచ్చు, ఇట్ కెన్ బి ఎనీ డేటా. బట్ ఎట్ ఎనీ టైం ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తుంది. నౌ మనకి వేరియబుల్ అంటే ఏంటో తెలుసు. లెట్స్ సీ హౌ వీ కెన్ క్రియేట్ అ వేరియబుల్. సో వేరియబుల్ సింటాక్స్. వేరియబుల్ సింటాక్స్ వచ్చి వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ టు స్టోర్. సో వేరియబుల్ నేమ్ వచ్చి మనం ఏదైనా డేటా స్టోర్ చేయాలనుకుంటే ఆ డేటాకి తగ్గట్టుగా ఒక నేమ్ ఇవ్వాలి. సో అది వేరియబుల్ నేమ్. అండ్ ఏ డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాం అనేది రైట్ సైడ్ టు ద ఈక్వల్ సైన్. అండ్ ఈ ఈక్వల్ సైన్ని మనం ఆపరేటర్ అంటాం. అంటే ఈ వేరియబుల్లో ఈ వాల్యూని స్టోర్ చేయమని పైథాన్కి చెప్పే ఆపరేటర్ అనమాట. let's take an example of a variable assignment. So x equal to 1. When we say x equal to 1, so when I say x equal to 1, what happens when I do this? ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే పైథాన్ ఇంటర్ప్రెటర్ విల్ అండర్స్టాండ్ దట్ ఐ వాంట్ టు స్టోర్ దిస్ వాల్యూ ఇన్ మెమరీ. సో ఆ వాల్యూని ఫ్రీ ఉన్న ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ చేసి దానికి మనం ఇచ్చిన x అనే వేరియబుల్ నేమ్ని లేబుల్గా పెడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ని పైథాన్ స్టోర్ చేసుకుంటుంది. అంటే ఏ లొకేషన్లో ఏ ఆబ్జెక్ట్ స్టోర్ అయింది, దాని లేబుల్ ఏంటి. మన కేసులో 1 అనే వాల్యూని x అనే లేబుల్తో ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఆ వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే అది మెమరీలో ఎక్కడ స్టోర్ అయింది అనేది నాకు తెలియాల్సిన అవసరం లేదు. సింపుల్గా వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. బికాస్ పైథాన్ ఆల్రెడీ నోస్ ఆ వేరియబుల్ ఏ మెమరీ లొకేషన్కి పాయింట్ చేస్తుంది అని. సో సింపుల్గా నేను ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చినప్పుడు ఆ మెమరీ లొకేషన్ నుంచి వాల్యూని రిట్రీవ్ చేసి నాకు ఇస్తుంది. నౌ నెక్స్ట్ కేస్, మనం వేరియబుల్ అంటే వేరియబుల్ అంటే సంథింగ్ దట్ కెన్ బి చేంజ్డ్ అనుకున్నాం కదా. సో లెట్స్ సీ దట్ కేస్. ప్రజెంట్ నేను x ఈక్వల్ టు 1 అని స్టోర్ చేశాను. అంటే 1 అనే ఆబ్జెక్ట్కి నేను x అనే లేబుల్ ఇచ్చాను. నౌ ఐ చేంజ్ దిస్ టు x ఈక్వల్ టు 2. అంటే x అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ స్టోర్ చేయమని చెప్తున్నాను నేను. సో ఇక్కడ ఏమవుతుంది, ఇనిషియల్గా నేను ఒక 1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని మెమరీలో స్టోర్ చేసి దానికి x అనే లేబుల్ ఇచ్చాను. ఇక్కడ ఏమవుతుందంటే 2 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని మెమరీలో స్టోర్ చేసిన తర్వాత దానికి x అనే లేబుల్ ఇస్తున్నాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే x అనేది ఇంకో x రాదు. ఈ x ఏదైతే ఉందో 1కి ఏదైతే పాయింట్ చేస్తుందో ఆ 1కి పాయింట్ చేసే x వచ్చి నౌ ఇట్ విల్ బి పాయింటింగ్ టు దిస్ 2 ఆబ్జెక్ట్. 2 అనే ఆబ్జెక్ట్కి పాయింట్ చేస్తుంది. అంటే x is now no longer pointing to 1. Now it is pointing to 2. సో ఇక్కడ x అనే వాల్యూ, x అనే వేరియబుల్ యొక్క రెఫరెన్స్ 1 నుంచి 2కి చేంజ్ అయింది. అందుకే దాన్ని మనం వేరియబుల్ అంటున్నాం. సో xలో ఉన్న వాల్యూ 1 నుంచి 2కి చేంజ్ అయింది. దట్స్ ద రీజన్ వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ వేరియబుల్స్. నౌ 2 ఈస్ హ్యావింగ్ అ లేబుల్ x. బట్ వాట్ అబౌట్ 1? 1 ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ నౌ. ఈ వేరియబుల్స్ని మనం మామూలుగా రెఫరెన్సెస్ అంటాం అనమాట. రెఫరెన్సెస్ అని ఎందుకు అంటామంటే వేరియబుల్స్ ఆర్ యాక్చువల్లీ లైక్ సమ్ నేమ్స్ ఆర్ లేబుల్స్ విచ్ పాయింట్స్ టు సమ్ ఆబ్జెక్ట్స్. మీన్స్ ఎక్స్ అనేది ఒక నేమ్ లాగా, ఒక పర్సన్కి ఎలా అయితే నేమ్ ఉంటుందో, ఒక వస్తువుకి నేమ్ ఎలా ఉంటుందో, ఇక్కడ ఈ 2 అనే ఆబ్జెక్ట్కి ఎక్స్ అనేది నేమ్ లాగా అనమాట. సేమ్ వే ఇక్కడ ఇంకో పాయింట్ ఏమొస్తుందంటే సో ఒకే వస్తువుని మనం మల్టిపుల్ నేమ్స్తో కూడా పిలవచ్చు. ఒక వస్తువుకి ఒకే నేమ్ ఉండాలి అని లేదు. సో సేమ్ వేలో ఒక ఆబ్జెక్ట్ ఒకే లేబుల్తో కాకుండా మల్టిపుల్ లేబుల్స్ కూడా కలిగి ఉండొచ్చు. ఎలా అంటే నౌ ఐ విల్ సే y ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఏమవుతుంది, 2 ఆల్రెడీ మెమరీలో ఉంది కాబట్టి 2 అనేది మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు, ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్టే ఉంటుంది. బట్ ఈ y అనే లేబుల్ ఈ 2 అనే మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో
దానికి పాయింట్ చేస్తుంది. అంటే ఇప్పుడు x and y both are pointing to the same memory location. ఇక్కడ x and y రెండు లేబుల్స్, రెండు రెఫరెన్సెస్ కూడా ఒకే మెమరీ లొకేషన్ కి పాయింట్ చేస్తున్నాయి. ఆ మెమరీ లొకేషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఏంటి? 2. ఇక్కడ నేను 2 and 1 వీటిని ఆబ్జెక్ట్స్ అని ఎందుకు అంటున్నా అనేది మనకి లాస్ట్ లో తెలుస్తుంది, like when we come to object oriented programming. But as of now, anything in Python is an object, be it a string అవ్వచ్చు, list అవ్వచ్చు, function అవ్వచ్చు, everything is an object in Python. So as of now, remember, like, they are objects. Now ఈ x and y ని మనం references అంటాం, are references, and 2 is an object. సో ఆబ్జెక్ట్ ఒకసారి క్రియేట్ అవుతుంది, దానికి మనం ఎన్ని రెఫరెన్సెస్ ఇస్తే అన్ని రెఫరెన్స్ ఒకే ఆబ్జెక్ట్ కి పాయింట్ చేస్తాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. సో రెఫరెన్సెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? సో జస్ట్ బికాస్ I have x equal to 2 and y equal to 2 assignments doesn't mean that we have 2 objects. ఒకే ఆబ్జెక్ట్ ని మనం ఎన్నిసార్లు అసైన్ చేసినా కూడా అది సేమ్ ఆబ్జెక్ట్ కి రెఫరెన్స్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం x and y అనేవి రెండు సేమ్ మెమరీ లొకేషన్ కి రెఫర్ చేస్తున్నాయి అంటున్నాం, బట్ అది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో చూద్దాం. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఐడి అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక వేరియబుల్ ఇచ్చినప్పుడు ఆ వేరియబుల్ ఏ మెమరీ లొకేషన్ కి పాయింట్ చేస్తుంది అనేది ఇస్తుంది. ప్రింట్ ఐడి ఆఫ్ x and let's also see the id of y. So id or memory location is like address. ఆ వేరియబుల్ ఏ అడ్రస్ కి పాయింట్ చేస్తుంది అనేది చూపిస్తుంది. సో if you see, x and y రెండు సేమ్ మెమరీ లొకేషన్ కి పాయింట్ చేస్తున్నాయి. దిస్ వే we can confirm that both the variables are pointing to the same object. అదే బిఫోర్ అసైనింగ్ x to 2, అప్పుడు మన x యొక్క అడ్రస్ ఏంటో చూద్దాం. x ని 2 కి చేంజ్ చేయకముందు, సో x ని 2 కి చేంజ్ చేయకముందు మన x యొక్క అడ్రస్ ఇట్స్ ఎండింగ్ విత్ 088. x ని 2 అనే ఆబ్జెక్ట్ కి చేంజ్ చేసిన తర్వాత మన x యొక్క అడ్రస్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 048 తో చేంజ్ 8 లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ 4080. ఆఫ్ కోర్స్ నేను ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి ఆ మెమరీ లొకేషన్స్ చేంజ్ అవుతాయి, బట్ ఈ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో మాత్రం ద వాల్యూస్ అండ్ ద వేరియబుల్స్ విల్ రిమైన్ ద సేమ్. అంటే ఈ ఎగ్జిక్యూషన్ లో x and y అనేవి రెండు సేమ్ మెమరీ లొకేషన్ కి పాయింట్ చేస్తాయి అన్నమాట. సో దిస్ వే వీ కెన్ కన్ఫర్మ్ దట్ బోత్ ద వేరియబుల్స్ ఆర్ పాయింటింగ్ టు ద సేమ్ లొకేషన్. అండ్ పైథాన్ లో ఉన్న వేరియబుల్స్ లో ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే పైథాన్ అనేది డైనమికలీ టైప్డ్. ఈ డైనమికలీ టైప్డ్ అంటే ఏంటి అనేది మనం డేటా టైప్స్ లో చూస్తాము, బట్ ఇక్కడ మనం ఎవ్రీ టైం ఇక్కడ యాజ్ ఆఫ్ నో మనం x లో ఓన్లీ 1 2 అనే నంబర్స్ మాత్రమే స్టోర్ చేస్తున్నాం. సో ఇట్ డజంట్ మీన్ దట్ మనం ఓన్లీ ఒక వేరియబుల్ లో ఓన్లీ నంబర్స్ లేదంటే స్ట్రింగ్స్ మాత్రమే స్టోర్ చేయగలుగుతామని కాదు. సో ఇక్కడ నేను x అనే దాంట్లో 1 అనే వాల్యూ స్టోర్ చేశాను. అదే ఇక్కడికి వచ్చినప్పుడు ఐ విల్ స్టోర్ సమ్ క్యారెక్టర్స్. సేమ్ y లో కూడా క్యారెక్టర్స్ స్టోర్ చేస్తాను. నౌ ఐ విల్ ప్రింట్ ఐడి ఆఫ్ x and y. So we shall also see the id of x before changing it to a string. సో x లో 1 అనే వాల్యూ ఉన్నప్పుడు అది 008 అనే లొకేషన్ లో స్టోర్ అయింది. నెక్స్ట్ నేను 1 అనే నంబర్ నుంచి x ని ఒక స్ట్రింగ్ కి పాయింట్ చేస్తున్నాను. ఈ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం పైథాన్ లో స్ట్రింగ్ అంటాం అనమాట. సో స్ట్రింగ్ కి పాయింట్ చేసినా కూడా ఇట్ ఈస్ చేంజ్ ఇట్స్ మెమరీ లొకేషన్, బట్ x లో ఓన్లీ నంబర్స్ మాత్రమే స్టోర్ చేయాలి అనే స్పెసిఫిక్ రూల్ అనేది ఏమీ ఉండదు అనమాట. బట్ కొన్ని లాంగ్వేజెస్ లో అలా ఉంటుంది. ఎలా అంటే ఒక వేరియబుల్ లో మనం ఇంటిజర్ స్టోర్ చేయాలి అంటే ఓన్లీ ఇంటిజర్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం, ఓన్లీ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. బట్ పైథాన్ లో అలా కాదనమాట. మనం ఒక వేరియబుల్ లో ఎలాంటి టైప్ ఆఫ్ అయిన వేరియబుల్ అయినా
స్టోర్ చేసుకోవచ్చు, దాన్ని రీఅసైన్ చేసుకోవచ్చు. నంబర్ టు స్ట్రింగ్ టు లిస్ట్ టు టపుల్, అలా ఏ వేరియబుల్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. మనం పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ వేరియబుల్ స్టోర్ చేస్తున్నా అని మనం పైథాన్కి చెప్పాల్సిన అవసరం ఉండదు. అది ఆటోమేటిక్గా పైథాన్ విల్ ఇవాల్యుయేట్ ద డేటా టైప్ of the variable that we are trying to store. So that's one of the main advantages of Python. Of course, that is also a disadvantage from the point of view of Python, because it has to spend some more time to evaluate the data type. So దీనికి ఎక్స్ట్రా టైం పడుతుంది, ప్లస్ మెమరీ కూడా కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. బట్ యాజ్ యూజర్ మనకి మాత్రం అది ఒక ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన దగ్గర ఒక బాక్స్ ఉంది అనుకుందాం. అందులో ఒక స్వీట్ ఉంది. సో ఆ బాక్స్ ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి మనం ఒక పర్సన్ దాన్ని స్వీట్ అని పిలవచ్చు. మేబీ ఇంకో పర్సన్ అందులో గులాబ్ జామున్ ఉంది కాబట్టి నేను గులాబ్ జామున్ ఉంది అని పిలుస్తాను అనుకోవచ్చు. సో వి పుట్ 2 లేబుల్స్ టు దట్ బాక్స్. ఏంటి? స్వీట్ అండ్ గులాబ్ జామున్. నేమ్స్ డిఫరెంట్ అయినా కూడా మనం రెఫర్ చేసే వస్తువు ఒకటే. బోత్ ఆఫ్ అస్ ఆర్ రెఫరింగ్ టు ద సేమ్ ఆబ్జెక్ట్ కాల్డ్ స్వీట్. సేమ్ ఇక్కడ కూడా 2 అనేది ఆ స్వీట్ ఇక్కడ, అండ్ ఆ గులాబ్ జామున్ అండ్ స్వీట్ అనేవి 2 సెపరేట్ నేమ్స్. సో నేను స్వీట్ అని పిలిచిన దాని గురించే మాట్లాడుతున్నాను, గులాబ్ జామున్ అని పిలిచినా కూడా దాని గురించే మాట్లాడుతున్నాను అనమాట. సో దాట్ వే రెఫరెన్సెస్ ఆర్ మల్టిపుల్ బట్ ద ఆబ్జెక్ట్ ఇస్ ద సేమ్. Now, ఈ ఎగ్జాంపుల్లో ఐఎమ్ సెయింగ్ x equal to 2 and y equal to 2. But what is happening to 1? అంటే 1కి ఎలాంటి రెఫరెన్సెస్ లేవు ఇప్పుడు, ఎందుకంటే x అనే రెఫరెన్సెస్ 1 నుంచి 2కి వచ్చేసింది. సో 1కి రెఫరెన్సెస్ ఏం లేవు కాబట్టి పైథాన్లో గార్బేజ్ కలెక్టర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో రెఫరెన్సెస్ లేని ఆబ్జెక్ట్స్ని అది గార్బేజ్ కింద కన్సిడర్ చేసి దాన్ని క్లీనప్ చేస్తుంది. సో క్లీనప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి మెమరీ ఫ్రీ అప్ అవుతుంది. I hope now you have some basic understanding of variables. అంటే వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఎలా క్రియేట్ అవుతాయి, మెమరీ లొకేషన్లో వేరియబుల్స్ ఎలా స్టోర్ అవుతాయి, ఆబ్జెక్ట్స్ అండ్ రెఫరెన్సెస్ అంటే ఏంటి అని ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నౌ లెట్స్ సీ హౌ టు క్రియేట్ వేరియబుల్స్ అండ్ వాట్ ఆర్ ద రూల్స్ టు క్రియేట్ వేరియబుల్స్. అంటే వేరియబుల్ నేమ్స్ క్రియేట్ చేయడానికి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. రూల్ 1. సో రూల్ 1 వచ్చి వేరియబుల్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ ఐదర్ అ లెటర్ ఆర్ అండ్ అండర్ స్కోర్. అంటే వేరియబుల్ నేమ్ అనేది ఓన్లీ A to Z ఆర్ A to Z ఆర్ అండర్ స్కోర్, ఓన్లీ వీటితో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. ఇవి కాకుండా వేరే ఏ నేమ్తో ఏ క్యారెక్టర్తో స్టార్ట్ అయినా కూడా మనకి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. లెట్స్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్. సేమ్ 1 అనే వాల్యూనే మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలనుకుందాం. సో var ఈక్వల్ టు 10 ఆర్ 1 ఇచ్చినప్పుడు ఇది వ్యాలిడ్ వేరియబుల్ బికాస్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద రూల్, ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ద లెటర్. అగైన్ ఇంకోటి ఏంటి, అండర్ స్కోర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో అండర్ స్కోర్తో స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది, అండర్ స్కోర్ var ఈక్వల్ టు 1. ఇది కూడా మనకి వ్యాలిడ్ వేరియబుల్. లెట్స్ ట్రై టు ప్రింట్ దిస్ వేరియబుల్. సో ఇట్ ఈస్ ప్రింటింగ్ 1. సో దిస్ ఈస్ నాట్ థ్రోయింగ్ ఎనీ ఎర్రర్, అంటే మన వేరియబుల్ ఈజ్ వ్యాలిడ్. అదే లెటర్ అండర్ స్కోర్తో కాకుండా లెట్స్ ట్రై టు స్టార్ట్ ఇట్ విత్ ఎ నంబర్. సో ఐఎమ్ యూజింగ్ విజువల్ స్టూడియో కోడ్. దిస్ ఈజ్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ రాంగ్. బట్ మీరు ఐడియల్లీ కానీ వేరే ఇంకా ఏదైనా ఎడిటర్స్ యూజ్ చేస్తుంటే కనుక ఇలా చూపించకపోవచ్చు. మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రం తెలిసిపోతుంది. ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్. సో ఈ ఎర్రర్స్ మీకు అర్థం అవడానికి టైం పడుతుంది, బట్ యూ కెన్ సింప్లీ సీ దట్ దిస్ ఇస్ సింటాక్స్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ ఎందుకు అంటే వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్ టు క్రియేట్ అ వేరియబుల్. నౌ ఇట్ ఈస్ ఫైన్. నాట్ ఓన్లీ నంబర్స్, అండర్ స్కోర్ కాకుండా వేరే ఏ స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేసినా కూడా మనకి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. వేరియబుల్ నేమ్ షుడ్ స్టార్ట్ ఐదర్ విత్ అ లెటర్ ఆర్ అన్ అండర్ స్కోర్. అండ్ లెటర్స్ అంటే ఇట్ కెన్ బి అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్. ఓన్లీ లోవర్ కేస్ అనే కాదు,
లోవర్ కేస్ అయినా పర్లేదు, అప్పర్ కేస్ అయినా పర్లేదు. సో ఇక్కడ నేను అండర్స్కోర్ var అని రెఫర్ చేశాను, అందుకే ఎర్రర్ వచ్చింది. Now so it is printing 1. So this is a valid variable, capital or uppercase, lowercase or underscore. It should start only with these things. So rule 2 వచ్చి variable can only contain a to z digits or underscore. సో వేరియబుల్ లో ఓన్లీ ఈ క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. ఇవి కాకుండా వేరే ఏ క్యారెక్టర్స్ ఉన్నా కూడా అది మళ్ళీ సింటాక్స్ ఎర్రర్ అవుతుంది. సో లెట్స్ సీ. సో ఇందాక ఏమన్నాము, వేరియబుల్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ఎ నంబర్ అన్నాం, బట్ ఇట్ కెన్ కంటైన్ నంబర్స్. స్టార్టింగ్ లో కాకుండా వేరే ఎక్కడ ఉన్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సేమ్ ఆల్రెడీ var1 అని క్రియేట్ చేసాం, అలాగే var10 12 ఇలా ఇచ్చినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు, బికాస్ ఇట్ షుడ్ నాట్ జస్ట్ స్టార్ట్ విత్ ఎ నంబర్. స్టార్ట్ అవ్వకుండా వేరియబుల్ నేమ్ లో ఎక్కడ ఉన్నా కూడా దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో లెట్స్ ట్రై టు ప్రింట్ var1123. సో ఇట్ ఈస్ గివింగ్ 20, అంటే ఇది వ్యాలిడ్ వేరియబుల్. అండ్ వీ కెన్ హ్యావ్ అండర్స్కోర్ ఆల్సో. సో 20, దిస్ is also a valid character. సో ఇందులో we have alphabets. Let's change this to capital V so that we cover everything. సో ఇందులో క్యాపిటల్ ఉంది, లోవర్ కేస్ ఉంది, నంబర్స్ ఆర్ డిజిట్స్ అండ్ అండర్స్కోర్. సో దిస్ ఈజ్ అ వ్యాలిడ్ వేరియబుల్. సో దిస్ ఈజ్ ద సెకండ్ రూల్. నౌ థర్డ్ రూల్ వచ్చి కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్స్. అంటే ఎవ్రీ లాంగ్వేజ్ లో కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ వర్డ్స్ కి ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ పర్పస్ డిఫైన్ అయి ఉంటుంది, వాటిని మనం కీవర్డ్స్ అంటాం. పైథాన్ లో there are 33 keywords. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్, ఇఫ్, ఎల్స్, వైల్, వీటిని కీవర్డ్స్ అంటారు అన్నమాట. అంటే ఈచ్ వర్డ్ కి పైథాన్ లో ఒక పర్టికులర్ స్పెసిఫిక్ పర్పస్ డిఫైన్ అయింది అనమాట. రిటర్న్ అన్నప్పుడు అది ఒక ఫంక్షన్ నుంచి వాల్యూ రిటర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇఫ్ అనే వర్డ్ మనం ఏదైనా కండిషన్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. వైల్ అనేది ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు లూప్ రన్ అవ్వాలి అని చెప్పడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ వర్డ్స్ ని మనం వేరియబుల్ నేమ్స్ గా యూజ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ఈక్వల్ టు 1 అని ఇస్తే అప్పుడు యూ కెన్ సీ దట్ ఇట్ ఇస్ underlining with red mark. Again syntax error. సో రిటర్న్ అనేది మామూలుగా ఒక ఫంక్షన్ లో మనం డిఫైన్ చేస్తాం, అండ్ రిటర్న్ తర్వాత మనం ఒక నంబర్ ఆర్ సమ్ వాల్యూ ఇస్తాం కాబట్టి దిస్ ఇస్ థింకింగ్ దట్ మనం ఇవ్వకూడని ప్లేస్ లో ఇచ్చాం అనుకుంటుంది కాబట్టి సింటాక్స్ ఎర్రర్ ఇస్తుంది. సేమ్ వే వైల్ ఈక్వల్ టు 2 ఇలా చేస్తే ఏమవుతుంది, దిస్ విల్ ఆల్సో రిజల్ట్ ఇన్ సింటాక్స్ ఎర్రర్, బికాస్ వైల్ తర్వాత ఉండాల్సిన కండిషన్ అక్కడ లేదు కాబట్టి ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ సేయింగ్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్ప్రెషన్. సో అక్కడ ఎక్స్ప్రెషన్ ఉండాలి, అది లేదు కాబట్టి ఇట్ ఈస్ థ్రోయింగ్ అన్ ఎర్రర్. సో దిస్ ఈస్ రూల్ 3. కీవర్డ్స్ ని మనం వేరియబుల్ నేమ్స్ కింద యూజ్ చేయలేం. సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ ద రూల్స్ టు క్రియేట్ వేరియబుల్స్. నౌ వీఆర్ డన్ విత్ ద రూల్స్. రూల్స్ అంటే ఏంటి అంటే ఇవి ఫాలో అవ్వకపోతే మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేయలేం, ప్రోగ్రామ్ విల్ రిజల్ట్ ఇన్ అన్ ఎర్రర్. రూల్స్ కాకుండా there are something called standards or conventions. సో ఇవేంటి అంటే రూల్స్ అనేవి మనం పక్కా ఫాలో అవ్వాలి, అవి ఫాలో అవ్వకుంటే ఎర్రర్ వస్తుంది. బట్ స్టాండర్డ్స్ అనేవి ఇవి ఫాలో అవ్వడం మంచిది అంతే, ఇవి ఫాలో అవ్వాలి అని పక్కాగా ఏం లేదు. బట్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన ప్రోగ్రామ్ రీడబుల్ గా ఉంటుంది అండ్ ఈజీ టు అండర్స్టాండ్ గా ఉంటుంది అనమాట. అండ్ ఈ స్టాండర్డ్స్ అనేవి అక్రాస్ ద వరల్డ్ అందరూ పైథాన్ ప్రోగ్రామర్స్ ఎవరు ఉన్నారో అందరు ఇవే ఫాలో అవుతారు కాబట్టి ఎవ్రీ వన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ కోడ్.
So it's a very good practice to follow these standards. సో వేరియబుల్ స్టాండర్డ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ స్టాండర్డ్ వచ్చి వేరియబుల్ నేమ్స్ షుడ్ బి ఆఫ్ లోవర్ కేస్. సో వేరియబుల్ నేమ్స్ని మనం ఎప్పుడు లోవర్ కేస్లో రాయాలి. మనం ఏదైనా వాల్యూని స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఆ వాల్యూ ఏంటి అనేది ఒక నేమ్ ఇస్తాము. ఆ నేమ్ని మనం ఎప్పుడు లోవర్ కేస్లో స్టోర్ చేయాలి. లెట్స్ సే ఒక మూవీ నేమ్ స్టోర్ చేస్తాం అనుకుంటే మూవీ ఈక్వల్ టు సమ్ మూవీ నేమ్. 3 Idiots అనే మూవీ ఉంటే మూవీ ఈక్వల్ టు 3 Idiots. సో ఇది అన్ని క్యారెక్టర్స్ని లోవర్ కేస్లో రాస్తే అదే దిస్ ఇస్ ద స్టాండర్డ్ దట్ యూజువల్లీ పీపుల్ విల్ ఫాలో ఫర్ పైథాన్. ఆఫ్ కోర్స్ వేరే లాంగ్వేజెస్లో వేరే స్టాండర్డ్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ఓన్లీ స్పెసిఫిక్ టు పైథాన్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టాండర్డ్, following lower case for the variable names. Second standard వచ్చి using snake case. సో స్నేక్ కేస్ అంటే ఏంటంటే సమ్టైమ్స్ మనం మల్టిపుల్ వర్డ్స్తో ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేయాల్సి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైన సింగిల్ వర్డ్ కాబట్టి మూవీ ఈక్వల్ టు 3 Idiots అన్నాము. అదే ఐ మైట్ హ్యావ్ మల్టిపుల్ మూవీస్ విచ్ ఐ లైక్, రైట్? సో మూవీస్ ఐ లైక్ అనే ఒక లిస్ట్ని నేను క్రియేట్ చేయాలి. ఆ లిస్ట్ నేను ఒక వేరియబుల్తో స్టోర్ చేయాలనుకున్నప్పుడు మూవీస్ ఐ లైక్ ఈక్వల్ టు 3 Idiots, సంథింగ్ లైక్ దిస్. సో ఇదొక లిస్ట్. సో ఈ లిస్ట్ ఏంటి అండ్ అవి ఎందుకు అలా రాస్తాం అనేది మనం డేటా టైప్స్లో చూస్తాము. బట్ దిస్ ఈజ్ అ కంటైనర్ విచ్ ఇస్ స్టోరింగ్ ఆల్ ద లిస్ట్, ఆల్ ద మూవీస్ దట్ ఐ లైక్. బట్ ఇది కొత్త వాళ్ళు చూస్తే మూవీస్ ఐ లైక్ అని ఈజీగా అర్థం అవ్వకపోవచ్చు. మూవ్ ఐఈఎస్ ఐఎల్ఐ, సో దే కెన్ ఇంటర్ప్రెట్ ఇట్ యాజ్ వాట్ ఎవర్ దే వాంట్. అదే మనం ఈచ్ వర్డ్కి మధ్యలో అండర్ స్కోర్ పెడితే సో నౌ ఇట్ ఈస్ ఈజీ టు రీడ్. మూవీస్ _I_ లైక్, దట్ మీన్స్ మూవీస్ ఐ లైక్ అని మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని మనం స్నేక్ కేస్ అంటాం అనమాట. ఈచ్ వర్డ్ని ఒక సెపరేటర్తో సెపరేట్ చేస్తే దాన్ని మనం స్నేక్ కేస్ అంటాం. సో పైథాన్లో మనం ఎవ్రీ వర్డ్ని అండర్ స్కోర్తో సెపరేట్ చేస్తాం. సో దిస్ ఈస్ snake case. Of course, there are other cases like Pascal case, camel case. సో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. బట్ పైథాన్లో మనం ఈ స్నేక్ కేస్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఇస్ స్టాండర్డ్ 2. అండ్ దెన్ స్టాండర్డ్ 3 వచ్చి మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్స్. సో మనం ఏదైనా వేరియబుల్స్ని క్రియేట్ చేయాలన్నప్పుడు అందులో మనం ఏ డేటా స్టోర్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా వేరియబుల్ నేమ్ ఇస్తే ప్రోగ్రామ్ చదివే వాళ్ళకి ఆర్ ప్రోగ్రామ్ని మన తర్వాత మెయింటైన్ చేసే వాళ్ళకి ఈజీ ఉంటుంది అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్, x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 2 అండ్ z ఈక్వల్ టు x ప్లస్ y అందాం అనుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తుంది, x అండ్ y అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి అండ్ z అనేది వాటి సమ్ని స్టోర్ చేస్తుంది. ఫర్ దిస్ వర్క్స్, దిస్ ఇస్ ఫైన్. ప్రోగ్రామాటికల్గా సింటాక్టికల్గా ఇది ఫైన్. బట్ చూసిన వాళ్ళకి ఇదంతా ఈజీగా అర్థం అవ్వదు. ఎందుకంటే x అంటే ఏంటి, y అంటే ఏంటి, z ఏంటి అనేది తెలియదు. అదే x ఫైల్ కాకుండా ఇన్ కేస్ ఇఫ్ యూ స్టోర్ ఇట్ యాజ్ num1 num2 అండ్ sum ఈక్వల్ టు num1 ప్లస్ ఇలా స్టోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ మేక్స్ అ లిటిల్ బిట్ మోర్ సెన్స్. ఓకే, num1 అంటే ఫస్ట్ నెంబర్, num2 అనేది సెకండ్ నెంబర్ అండ్ సమ్ అనే వేరియబుల్లో num1 అండ్ num2 యొక్క సమ్ని స్టోర్ చేస్తున్నామని అర్థమవుతుంది. సో ఇట్స్ గుడ్ ప్రాక్టీస్ టు గివ్ సమ్ మీనింగ్ఫుల్ నేమ్స్. అంటే మనం అందులో ఏం స్టోర్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి వేరియబుల్ నేమ్ ఇస్తే బాగుంటుంది. దెన్ స్టాండర్డ్ 4, యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. అంటే వేరియబుల్ నేమ్స్ని మనం వీలైనంత తక్కువ లెంత్తో ఉంచాలన్నమాట. అప్పుడు మనకు చదవడానికి కానీ నెక్స్ట్ టైం టైప్ చేయడానికి యూజ్ చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ 2లో మనం మూవీస్ ఐ లైక్ అనేది స్నేక్ కేస్లో రాస్తున్నాం. బట్ హౌ కెన్ ఐ ఇంప్రొవైజ్ ఇట్, హౌ కెన్ ఐ మేక్ ఇట్ బెటర్? దాన్ని నేను సింపుల్గా
సో ఇప్పుడు ఇట్ ఈస్ డన్ విదిన్ 2 wordsలో అయిపోయింది, ఫేవరెట్ మూవీస్. సో దీనికి మీనింగ్ ఒకటే, బట్ ఇక్కడ షార్ట్ అండ్ స్వీట్గా అయిపోయింది అనమాట. సో సమ్ టైమ్స్ వీ మే నాట్ రెడ్యూస్ ద లెంత్, బట్ అలాంటప్పుడు తప్పదు. బట్ వీలైనంత వరకు నేమ్స్ అనేవి షార్ట్గా ఉంచడానికి ట్రై చేయాలి. So these are some of the standards that we need to follow while writing the code. Of course, there is something called PEP 8 standards. ఇది ఒక పెద్ద బుక్ లాంటిది అన్నమాట. సో అక్రాస్ ద వరల్డ్ ఈ పైథాన్ కోడింగ్ స్టాండర్డ్స్ అనేవి అందులో ఉంటాయి, బట్ దట్ ఈస్ వెరీ హ్యూజ్. ఈ లెవెల్ ఆఫ్ ట్యూటోరియల్లో అది అవసరం లేదు. ఇఫ్ యూ కుడ్ ఫాలో the above standards and rules, you will be fine. Now, I hope you are good with the rules and standards. One thing to remember is రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకుంటే మన ప్రోగ్రామ్ ఫర్దర్గా మూవ్ అవ్వదు. స్టాండర్డ్స్ అనేవి గుడ్ టు ఫాలో అవుతే బాగుంటుంది. సో దట్స్ అబౌట్ వేరియబుల్స్. థ్యాంక్ యూ సో మచ్.